హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మమ్మస్ కిచెన్. ఈరోజు వీడియోలో మనం ఎంతో రుచికరమైన కొబ్బరి అన్నం రెసిపీని చూద్దాం. ఇది చాలా ఈజీ అండి, ఇది చేయడం కూడా, తింటే కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మనం నవరాత్రోత్సవాలకు కానీ టెంపుల్స్కి కానీ వెళ్ళినప్పుడు ప్రసాదాలు తీసుకెళ్తాం కదా, అప్పుడు కొంచెం డిఫరెంట్గా స్పెషల్గా ఇలా చేసుకొని తీసుకెళ్ళండి, చాలా బాగుంటుంది. ముందైతే మనం అన్నం వండేసుకుందామండి. నేను ఒక హాఫ్ కేజీ రైస్ తీసుకున్నా, అవి 3 కప్పులు అయినాయి. నేను ఒక డబ్బాలోకి తీసుకున్నా, డబ్బాతో వాటర్ పోసుకుందామని. ఇవి 2 సార్లు శుభ్రంగా కడిగి ఒక కప్పుకి కప్పున్నర వాటర్ వేసుకుంటున్నాను. నేను కప్పు రైస్కి కప్పున్నర వాటర్ వేసుకోవాలి, అప్పుడే అన్నం పొడి పొడి వస్తుంది. మనం గిన్నెలో కూడా వండుకోవచ్చు. రైస్ గిన్నెలో కూడా పెట్టుకుంటే 1కి 2 వేసుకోవాలి వాటర్. 2 వేసుకొని మనం ఇలా పెట్టుకొని చూసుకుంటాం కదా, నార్మల్గా అట్లా వండుకోవచ్చు. కొంచెం అటు ఇటు అయినా ఏం కాదు. ఒక హాఫ్ అన్ అవర్ నాననిద్దాం రైస్ని. హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత నేను ఒక స్పూన్ నెయ్యి వేసుకొని స్టవ్ పైన పెట్టుకుందాం. ఇప్పుడు అన్నం అయ్యేసరికి మనం కొబ్బరి కూర రెడీ చేసుకుందాం. ఇది చాలా టేస్టీ ఈజీ రెసిపీ అండి, చేసుకోవడం కూడా చాలా ఈజీ, తొందరగా అయిపోతుంది. పిల్లలకు కూడా లంచ్ బాక్స్లో చాలా బెస్ట్ అండి ఇది. అసలు వాపస్ తీసుకురారు, బాక్స్ మొత్తం తినేస్తారు. పిల్లలకు బాక్స్లో చేసి పెట్టండి. ఇది మనం కొబ్బరి తీసి పెట్టుకొని సన్నగా తరుక్కోవాలి. వీటి ముక్కలు సన్నగా తరుక్కుంటే మనకి ఈజీగా మిక్సీ అయిపోతుంది. ఇంత సన్నంగా కట్ చేసుకోవాలి. పెద్దగా కట్ చేస్తే తొందరగా కాదు, తర్వాత బ్లేడ్లు కూడా పాడైపోతాయి కదా, ఇట్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కల్ని నేను మిక్సీలో వేసుకుంటా. నేను ఒక మీడియం సైజ్ కొబ్బరికాయ తీసుకున్నా, ఇది హాఫ్ కేజీ రైస్కి సరిపోద్ది. ఇప్పుడు మిక్సీలో వేసుకుంటున్నది. మిక్సీలో వేసుకున్న తర్వాత ఒక స్పూన్ జీరా వేసుకోవాలి. స్పూన్ జీరా, 4-5 ఎండుమిర్చి చిన్న సైజువి, 4-5 ఎండుమిర్చి వేసుకున్నా. ఇప్పుడు ఒకసారి మిక్సీ పట్టుకొని అందులో ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నా, పెద్దగా ఉన్నాయి పచ్చిమిర్చి, చిన్నవి అయితే 4-5 తీసుకోండి మీరు. ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు వేస్తున్నా. చింతపండును కూడా కొంచెం ఇట్లా అని వేసుకోండి. కొబ్బరి ముక్కలు వేసినప్పుడే చింతపండు వేయండి, ఈజీగా మెదుగుతుంది. ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నా. ఒక 2 గుప్పల పల్లీలు, అవి ఇందులో ఫ్రై చేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి 90% ఫ్రై అయిన తర్వాత ఇందులో 2-3 రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పల్లీలు ఆకు పూర్తిగా ఫ్రై అయిపోతాయి. ఇట్లా చేసుకొని మనం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా అందులోనే ఉంచి కూర ఉడికిస్తే బాగుండవు, అందుకని నేను తీసి పక్కన పెట్టుకుంటున్నా. మనకు క్రిస్పీగా ఉంటాయి పల్లీలైనా కరివేపాకైనా. ఇవి తీసిన తర్వాత మనం జీరా ఆవాలు వేసుకోవాలి, కానీ నేను ముందు వేసుకున్నా. ఇప్పుడు ఇందులోనే 2-3 ఎండుమిర్చి, ఒక స్పూను మినపప్పు, ఒక స్పూన్ శనగపప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం అవి కొత్తిమీర వేసుకోవాలి కొంచెం. ఇవి కొంచెం ఫ్రై కాగానే మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి మిశ్రమం ఉంది కదా, అది ఇందులో వేసుకొని కలుపుకోవాలి. వేసుకొని మీడియం అంటే అది కొంచెం వేడయ్యేంత వరకు హైలో ఉంచుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో సిమ్లో పెట్టుకొని మాడిపోకుండా వేయించుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక స్పూన్ వేసుకున్నాను నిండుగా, 2 సార్లు వేసినా కానీ ఒక స్పూన్ నిండుగా అవుతుంది అది. ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మన టేస్ట్ని బట్టి వేసుకోవాలి, మనం తినేదాన్ని బట్టి వేసుకొని ఇది సన్నపు సెగ మీదనే ఫ్రై చేసుకోవాలి. ఇది కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. ఇందులో కొద్దిగా పసుపు, ఒక 1/4 టీ స్పూన్ ఇంగువ వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం అంతా కలుపుకొని ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం వండుకున్న అన్నాన్ని ఒక బేసిన్లోకి తీసుకోవాలి. నాకు 2 విజిల్లకు అయిపోయింది ఆ అన్నం. ఇట్లా చల్లారిన తర్వాత పొడి పొడి వేసుకోవాలి, వేడిగా ఉన్నప్పుడు చేస్తే కూడా ముద్దలాగా అయిపోతుంది. ఇప్పుడు చల్లారిన అన్నంలో ఈ మిశ్రమాన్ని వేసుకొని కలుపుకోవడమే, అంతేనండి. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. వేసుకొని అంతా కలుపుకోవాలి స్పూన్ తోటి. మనం ఎటైనా జర్నీలో కూడా బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్ళచ్చు, ఈజీ. చాలా చిన్నపిల్లలు కూడా ఫంక్షన్లు అలా తిన్నారు కదా, అప్పుడు కూడా చిన్న బాక్స్లో పెట్టుకుంటే పిల్లలకి ఈజీగా స్పూన్ తోటి తినిపించుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ డిఫరెంట్ ఒకసారి ట్రై చేయండి మీరు.
ఒకసారి స్పూన్తో కలుపుకున్న తర్వాత చేయితో కలుపుకోండి, మొత్తం కొబ్బరి అంతా అన్నానికి పట్టే వరకు అంతా కలుపుకోవడం అండి. ఇంతే. ఇప్పుడు ఇది మొత్తం కలుపుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న పక్కన పెట్టుకున్న పల్లీలు, కరివేపాకు, ఎండుమిర్చి ఇందులో వేసుకుందాం. ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇది చూడండి ఎంత క్రిస్పీగా ఉందో కరివేపాకు. ఈ కరివేపాకులు మనం కూరతో ఉడికించుకుంటే మెత్తగా అయిపోతాయి. అది ఇట్లా క్రిస్పీగా ఉంటే తినాలనిపిస్తుంది. కరివేపాకులు కొంతమంది పక్కన పెడతారు కదా తీసి, ఆ పక్కన పెట్టే వాళ్ళు కూడా ఇట్లా వేసుకుంటే తింటారు కరివేపాకుని. అంతేనండి, గుమగుమలాడే కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. మన ఇంట్లో కొబ్బరి ఎప్పటికీ ఉంటుంది కదా, ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అట్లనే ఉండిపోతుంది, ఏం చేయడం కూడా కాదు. లాస్ట్కి దాన్ని తీసి బయట పడేయడం అట్లా చేస్తాం కదా. మీరు కొబ్బరి ఉన్నప్పుడల్లా ఇలా చేసుకుంటే మనకి ఎప్పుడన్నా అన్నం రైస్ నైట్ అన్నం మిగిలినా కానీ పొద్దున్న ఇలా చేసుకొని కూడా తినచ్చు, చాలా బాగుంటుంది. ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.